ఇకపోతే సహజ వనరుల క్షీణత, వనరుల కాలుష్యం అంటే పర్యావరణ వనరుల కాలుష్యం వల్ల క్రమక్రమంగా సహజ వనరులు క్షీణించిపోతాయి. ఇంతకుముందు నేను చెప్పిన భూమి భౌతిక జీవస్థితులు నశిస్తాయి, పంట పండించగలిగే శక్తి భూమికి తగ్గిపోతుంది. ఒక కాలువ కింద 1, 2, 3 పంటలు ఒకే పంటను సాగు చేస్తే ఆ పంటకు కావాల్సిన పోషక విలువలు ఆ మొక్కలు తీసుకోవడం వల్ల భవిష్యత్ కాలంలో అటువంటి పంటలు సాగు చేస్తే మరింత తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే పంట మార్పిడి చేయడం, తర్వాత అంతర్ పంట విధానం అంటే ఒకే భూమిలో 2 రకాల పంటలను సాగు చేయడం, అలాంటి ద్వంద్వ పంట విధానాన్ని తర్వాత పంట మార్పు విధానాన్ని తీసుకురావడం అనేది చేస్తే భూమి యొక్క సారం తగ్గడం, భూమి క్షీణత తగ్గకుండా చేయవచ్చు. అయితే సహజ వనరులలో గాలి, నీరు, భూమి, అడవులు ఇవన్నీ సహజ వనరులు. జనాభా పెరిగే కొద్దీ సాగు చేసే భూమి విస్తీర్ణం తగ్గుతుంది. భూమి కొరతతో రోజు రోజుకి భూముల యొక్క ధరలు విపరీతంగా పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉండదు. ఎందుకంటే జనాభా పెరుగుతాయి కానీ ఆ జనాభాకు అన్ని రకాలుగా అవసరమైన భూమి విస్తీర్ణం మాత్రం పెరగదు. అంటే ఆ కొద్ది ఉన్న భూమి విస్తీర్ణాన్ని పెరిగిన జనాభా అందరూ కావాలని కోరుకోవడం వలన భూమికి రోజు రోజు ధరలు పెరుగుతూ ఉంటాయి. అదొక సమస్య. ఇక భూగర్భంలో ఉండే ఖనిజ సంపద రోజు రోజుకి అంతరించిపోతుంది. బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తులు, ఇనుము, రాగి, అల్యూమినియం ఇలాంటి లోహాలను వినియోగించి పరిశ్రమలు ఉత్పత్తి చేస్తున్నాయి. పరిశ్రమల్లో అధిక దిగుబడి జరగాలంటే భూగర్భంలో ఉన్న ఖనిజ సంపద క్రమక్రమంగా తగ్గిపోతుంది. మరి ఇప్పుడున్న ఖనిజ సంపద రాబోయే ఒక 20 సంవత్సరాల కాలం వరకే సరిపోతాయని, అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు. బొగ్గు కానీ పెట్రోలియం ఉత్పత్తులు తీసుకుంటే ఒక 20 సంవత్సరాల కాలం వరకే ఆ నిల్వలు ఉన్నాయి. ఆ తర్వాత గనులు మొత్తం ఖాళీ. మరి దీనికి కొన్ని లక్షల సంవత్సరాల కాలం పడుతుంది. మళ్ళీ బొగ్గు గనులు ఏర్పడాలన్నా లేకపోతే ముడి చమురు బావులు ఏర్పడాలన్నా కొన్ని లక్షల సంవత్సరాలు అవసరం. భూకంపాలు వచ్చి అడవులు భూస్థాపితమైనప్పుడు అటువంటి పెద్ద పెద్ద వృక్షాలే బొగ్గు గనులుగా మారుతున్నాయి. సముద్రంలోని జలచరాలు మరణించి వాటి అవశేషాలన్నీ ఉన్న ఆయిల్ మొత్తం భూగర్భంలో దిక్కే ముడి చమురుగా బయటకు వస్తుంది. ఇలాంటివి జరగాలంటే ముడి చమురు బావులు కొత్తగా సృష్టించబడాలన్నా, బొగ్గు గనులు కొత్తగా సృష్టించబడాలన్నా కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. కాబట్టి అది మన నెక్స్ట్ అంశం గ్లోబల్ వార్మింగ్. సహజ వనరుల క్షీణతతో పాటు వాతావరణ కాలుష్యం ఎక్కువ కావడంతో గ్లోబల్ వార్మింగ్ అధికమవుతుంది. గ్లోబల్ వార్మింగ్ అనంటే భూమి యొక్క ఉష్ణోగ్రత క్రమక్రమంగా పెరగడం. భూమి ఉష్ణోగ్రత వాయు కాలుష్యం వల్ల పెరుగుతుంది. వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువులు ఎక్కువ పెరిగిపోవడం వలన సూర్యుని యొక్క వేడి వెలుతురు భూమికి చేరుకొని గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగా హిమాలయాలు కరిగి హిమాలయ నదాల ద్వారా ప్రవహించి సముద్ర మట్టం క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఈ సముద్ర మట్టం పెరగడం వల్ల భూమి యొక్క భౌగోళిక విస్తీర్ణం క్రమంగా తగ్గుతూ ఉంది. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా సముద్రంలోకి మునిగిపోయే అవకాశం ఉంది. ఇది దేనివల్ల అంటే భూమి యొక్క ఉష్ణోగ్రత పెరగడం, అంటే గ్లోబల్ వార్మింగ్ కారణంగా హిమాలయ నదాలు కరిగి అవుతుంది. అయితే ఈ గ్లోబల్ వార్మింగ్కు ప్రధాన కారణం వాతావరణ కాలుష్యం. వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల పరిమాణం పెరగడంతో గ్లోబల్ వార్మింగ్ అనేది అధికం కావడం జరుగుతుంది. నెక్స్ట్ బయోడైవర్సిటీ తగ్గిపోవడం, నాశనం కావడం, అంటే జీవ వైవిధ్యం నాశనం కావడం అనేది మరొక పర్యావరణ సంబంధమైన సమస్య. కాలుష్యం ఎక్కువ అవుతున్న కొద్దీ జీవరాశులు, మానవులు, మొక్కలు అన్నిటి మధ్య నుండే సంబంధం క్రమక్రమంగా తెగిపోతుంది. ఆహారపు గొలుసులో జంతువులు మొక్కలపైన, మానవులు జంతువులు మొక్కలపైన, ఇతర పక్షులపైన ఆధారపడి జీవిస్తున్నారు. అడవులలో జంతుజాలాలు, పక్షులు
ఆవాసం కోసం, ఆహారం కోసం వాటిని అంటిపెట్టుకొని ఉంటున్నాయి. అడవులు అంతరించిపోవడంతో పక్షులకు, జంతువులకు నివాస యోగ్యమైన ప్రదేశం లేక, ఆహారం దొరకక అవి క్రమంగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇవి అంతరించిపోతే మానవునికి కావాల్సిన సుగంధ ద్రవ్యాలు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, మాంసం కోసం, ఆహార పదార్థాల కోసం అడవుల మీద ఆధారపడడం, మొక్కల మీద ఆధారపడడం కూడా క్రమంగా తగ్గిపోతుంది. మరి ఇక్కడ జీవ వైవిధ్యం, డైవర్సిటీని కాపాడుకుంటేనే భూగోళం పైన మానవునికి ఆవాసం, ఆహారం లభిస్తాయి. అడవుల నుంచి మనకు కావాల్సిన కలపను, వంట చెరుకును, ఇతర అవసరాలను, సుగంధ ద్రవ్యాలను తీసుకుంటున్నాం. పక్షులు, జంతువులను మనం ఆహారం కోసం వినియోగిస్తున్నాం. మొక్కల నుంచి వచ్చే ఆహార పదార్థాలు, పిండి పదార్థాలనే మనం ఆహారంగా తీసుకుంటున్నాం. ఇటువంటి లింకులో ఏ ఒక్క లింకు తెగిపోయినా, ఒక చైన్లో ఉండే లింకులు ఒకదానికొకటి కలిసి ఉన్నప్పుడు ఏ విధంగానైతే అది మనం ధరించడానికి, ఆభరణంగా ధరించడానికి ఉపయోగపడుతుందో, అదేవిధంగా బయోడైవర్సిటీలో మొక్కలు, జంతువులు, పక్షులు, మానవులు ఇటువంటి లింకు అనేది తెగిపోతే అది ఉపయోగానికి అనువుగా లేకుండా పోతుంది. పరస్పరం ఆధారపడడం అనేది ఉంటేనే మానవుడు భూగోళం మీద తనకు కావాల్సిన ఆహారాన్ని, ఆవాసాన్ని పొందగలుగుతాడు. మీకు ఒకటి చిన్నది తెలుసు, పరపరాగ సంపర్కం అని. అడవి తేనెటీగలు ఉంటేనే అవి పంటలు పండించినప్పుడు ఒక పువ్వు యొక్క పుప్పటి రేణు నుంచి మరొక పువ్వు మీద వాలుతేనే పరపరాగ సంపర్కం జరిగి మనకు పండ్లు, కూరగాయలు, ఇటువంటి ఫలాలన్నీ కూడా లభించడం, విత్తనాలు అనేవి లభించడం, అవన్నీ కూడా మనకు తెలిసిన విషయమే. అంటే కీటకాలు, జంతువులు, పక్షులు, పాములు, మిడతలు, జలచరాలు ఇవన్నీ కూడా పరస్పరం ఆధారపడి జీవించినప్పుడే మానవునికి భూమి మీద కావాల్సిన ఆహారం, ఆవాసం దొరుకుతుంది. ఇందులో ఏ ఒక్కటి పూర్తిగా అంతరించిపోయిన ఆవాసం, ఆహారం దొరకని పరిస్థితితోటి తను కూర్చున్న చెట్టు కొమ్మను తానే నరుక్కున్న చందంగా మారిపోతుందని ఇక్కడ ఒకసారి గుర్తుంచుకోవాలి. ఇక సముద్ర ఆమ్లీకరణ, వాతావరణంలో పరిశ్రమల నుంచి, గృహోపకరణాల నుంచి విడుదలయ్యే క్లోరోఫ్లోరో కార్బన్స్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ ఇలాంటివి వాతావరణంలో చేరి వర్షం పడ్డప్పుడు నీటిలో కరిగి నీటితో పాటు భూమి మీద చేరుకుంటాయి. దాన్నే మనం ఆమ్లీకరణ అంటాం. అంటే ఆమ్ల వర్షాలు కురిసి నదుల ద్వారా ప్రవహించి సముద్రంలో చేరడంతో సముద్రం ఆమ్లీకరణ జరుగుతుంది. అంటే సముద్రంలో యాసిడ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. సముద్రంలో ఉన్న నీటిలో కార్బన్ డయాక్సైడ్ 30% వరకు తీసుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం పరిశీలించి చూస్తే సముద్రంలో ఉండే కార్బన్ డయాక్సైడ్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉండి నీటిలో బాడ్ పర్సంటేజ్, అంటే ఆక్సిజన్ తగ్గిపోయి జలచరాలు క్రమంగా అంతరించిపోతున్నాయి. దీనికి కారణం కూడా వాయు కాలుష్యం కారణంగా ఆమ్ల వర్షాలు కురిసి ఆమ్ల వర్షాలతో పాటు సముద్ర జలాలు కూడా ఆమ్లీకరణ, లవణీకరణ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇక ఆమ్ల వర్షాలు ఎందుకు కురుస్తాయి అన్నప్పుడు పరిశ్రమల నుంచి విడుదలయ్యే సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, తర్వాత నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ ఇలాంటి వాయువులు వాతావరణంలో పెరిగిపోయి అవి ఆ వర్షం పడ్డప్పుడు నీటిలో కరిగి భూమిని చేరుకోవడంతో అటువంటి నీటిలో ఆమ్లం అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఆమ్ల వర్షాలు పడ్డ ప్రాంతాల్లో పంటలు నశిస్తాయి, మొక్కలు నశిస్తాయి. కొంతకాలం పాటు ఆ భూమిలో పంట పండించే మొక్క బ్రతికే శక్తి కూడా లేకుండా పోతుంది. అదొక సమస్య. ఇక ఓజోన్ పొర క్షీణించడం, భూమిని కాపాడే ఒక రక్షణ కవచం, అదృశ్యమైన రక్షణ కవచమే ఓజోన్ పొర. ఈ ఓజోన్ పొర మనం ఇళ్లలో పెంచుకునే ఒక క్రోటాన్ మొక్కకు ఏ విధంగానైతే గాజు పలకలాగా కాపలా ఉంటుందో భూగోళాన్ని అది గాజు పలకలాగా కాపాడుతుంది. క్రోటాన్ మొక్కకు ఏ విధంగా బయట ప్రదేశంలో పెట్టేస్తే అది దానికి కావాల్సిన వేడి వెలుతురు కంటే ఎక్కువ వస్తే మాడి చనిపోతుందో, ఇంట్లో ఉన్నప్పుడు అది ఎందుకు పచ్చగా ఉంటుందో అదేవిధంగా సూర్యుడి నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాలు భూమి మీద పడ్డప్పుడు కూడా భూమిపైన ఉండే మొక్కలు, జంతువులు, పక్షులు, మానవులు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆ వెలుతురుని సూటిగా చూస్తే రెటీనా దెబ్బతిని రేచీకటి,
తర్వాత చూపు కోల్పోవడం లాంటివి సంభవించవచ్చు. అవి జంతువుల మీద మానవుల మీద పడితే అవి చర్మ సంబంధమైన వ్యాధులకు దారితీయవచ్చు. అంటే ఓజోన్ పొర ఎందుకు క్షీణిస్తుందంటే గ్రీన్ హౌస్ వాయువులు ఎక్కువ పెరగడం, క్లోరోఫ్లోరో కార్బన్స్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, ఈ వాయువులు వాతావరణంలో ఎక్కువగా పెరిగితే ఓజోన్ పొరకు రంధ్రాలు పడి సూర్యుడి నుంచి వచ్చే వేడి వెలుతురు ఎక్కువగా భూమిని చేరుకోవడంతో గ్లోబల్ వార్మింగ్ జరిగి ఆ తర్వాత ఓజోన్ పొరకు రంధ్రాలు పడి మనకు రక్షణ కవచంగా ఉన్న రంధ్రం ఆ కవచం లేకుండా పోయి భూమి మీద ఉండే జంతువులకు చర్మ వ్యాధులు, మానవులకు చర్మ వ్యాధులు, కంటి సంబంధమైన జబ్బులు, చూపు కోల్పోవడం, ఇలాంటివన్నీ కూడా మొక్కలు నశించిపోవడం, అధిక వేడితోటి అవి చనిపోవడం, ఇలాంటివన్నీ కూడా ఓజోన్ పొర క్షీణత వలన జరుగుతాయి. అయితే అంటార్కిటికా ప్రాంతంలో అతి పెద్ద హోల్ను శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. ఓజోన్ పొరకు అతి పెద్ద హోల్ను గుర్తించారు. మిగతా ప్రాంతాలు కూడా పారిశ్రామికీకరణ వలన ఈ గ్రీన్ హౌస్ వాయువులు ఎక్కువ అయిపోయి ఓజోన్ పొరకు రంధ్రం పడడానికి కారణం అవుతున్నాయి. అంటే వాయు కాలుష్యమే ఓజోన్ పొర క్షీణించడానికి కారణం. ఇక చివరగా ప్రజారోగ్య సమస్యలు. వాతావరణ కాలుష్యం వలన చివరికి మానవునికి ఎఫెక్ట్ అవుతుంది. మానవునికి తక్కువ వయసులో షుగర్ రావడానికి కానీ, ఉబకాయం రావడానికి కానీ, బీపీ పెరగడానికి కానీ, చర్మ సంబంధమైన సమస్యలు రావడానికి కానీ, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు రావడం కానీ, గుండెకు సంబంధించిన సమస్యలు రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం, భూమి కాలుష్యం, కలుషితమైన ఆహార పదార్థాలు తినడం, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం, స్వచ్ఛమైన గాలిని పీల్చకపోవడం, ఇలాంటివన్నిటి వల్లనే వస్తుంది. అంటే ప్రజారోగ్యం దెబ్బతిని ప్రజల యొక్క ఆయు ప్రమాణం, జీవించే కాలం తగ్గడానికి ఏది కారణం అవుతుందంటే వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, భూమి కాలుష్యం, ఇలాంటివన్నీ కూడా కారణం అవుతుంది. అంటే ప్రధానంగా పర్యావరణ కాలుష్యమే ప్రజారోగ్యం దెబ్బతిని జీవన ప్రమాణం, ఆయు ప్రమాణం తగ్గడానికి కారణం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.